నమో వాక్కమలాంబికేశ్వరేభ్యో నమః. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడైనటువంటి ఆ పరంధాముని దివ్య పాద పద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ భగవద్ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలులు. మీ అందరికీ షణ్ముఖ శ్రీరాఘవ భక్తి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను సూరిబాబు కందాళ. ఈరోజు విష్ణు సహస్రనామ గాథావళి అన్న శీర్షికన 68వ నామం ఓం జ్యేష్ఠాయ నమః. ఓం జ్యేష్ఠాయ నమః. ఓం జ్యేష్ఠాయ నమః అన్న నామానికి రచయిత శ్రీ విఎస్ కరుణాకరన్ గారు కొలతలకి అందనివాడు అని నామకరణం చేశారు. మరి కథలోకి ప్రవేశిద్దామండి. విష్ణు సహస్రనామంలోని 68వ నామానికి తగిన ఉపాఖ్యానం కోసమని తీవ్రంగా మదించసాగాను. మదిలో ఏవేవో గాథలు, ఉపాఖ్యానాలు మెదిలినా సంతృప్తి కలగలేదు. వేదవ్యాసుడు సమకూర్చిన విష్ణు సహస్రనామావళికి పరాశర భట్టరు వారు రాసిన గంభీరమైన వ్యాఖ్యకు దీటైన ఉపాఖ్యానం ఏది మనసున రావటం లేదు. ఈ మానసిక మదనంతో మనస్సు, బుద్ధి రెండింటికి కూడా అలసటొచ్చింది. నిద్రపోదామని ప్రయత్నించాను, కానీ నిద్రాదేవత నాపై కరుణ చూపలేదు. బలవంతాన కన్నులు మూసుకొని విష్ణు సహస్రనామాలను మననం చేస్తూ పోయాను. ఇంతలో పక్కింటిలో నుండి ఏవో పోటీ పరీక్షలకు తయారవుతున్న విద్యార్థి కంఠం నుండి పదే పదే కొన్ని పదాలు వినిపించసాగాయి. ఏంటినోమీటర్, అల్టీమీటర్, క్యాథోమీటర్. అవే ఆ మాటలను విని విని విసుగొచ్చింది. ఒక వంక నిద్ర రాదు, మరో వంక సరియైన ఉపాఖ్యానము దొరకదు. ఆ పైన ఈ విద్యార్థి చదువు హోరు. అయ్యో, నా తండ్రి గారుంటే ఇటువంటి స్థితిలో ఎంతో సహాయపడేవారు కదా అన్న భావం కలిగింది. నా పైన నాకే జాలి కలిగింది. దిక్కుతోచక ప్రార్థననే శరణుజొచ్చాను. మెల్లిగా నిద్రాదేవత నన్ను ఎప్పుడు తన ఒడిలోకి చేర్చుకుందో నాకే తెలియదు. కొంత సమయం గడిచాక నా తండ్రి గారి ప్రేమపూర్వక గొంతు కరుణా అని సంబోధించడం మాత్రం అనుభవమైంది. ఈ విద్యార్థి పదే పదే వెల్లివేస్తున్న పదాల అర్థం చెప్పు అని ఆయన ప్రశ్నించారు. ఇవన్నీ రకరకాల వస్తువులను కొలిచే సాధనాలని తెలియచేశాను. ఒక్కొక్క సాధనంతో ఏ ఏ కొలతలు తెలియగలవో ఆయనకు వివరిస్తూ పోయాను. మధ్యలో ఆపి, అర్థమైంది నాయన, వేరువేరు పదార్థాలను కొలవడానికి వేరువేరు సాధనాలను ప్రయోగిస్తారంటున్నావు కదా, మరి శ్రీ మహావిష్ణువు యొక్క గుణగణాలను, మహాత్మ్యాన్ని కొలవగలిగే సాధనముందా? ఒక్క క్షణం ఆయన వంక పరీక్షగా చూస్తే ఆయన నాకేదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఉన్నట్టు నాకు అర్థమైంది. చటుక్కున మెలకు వచ్చింది. అంతా కలే అని తెలిసినా ఈ విధంగా నా ప్రార్థనను మన్నించి నా వ్యధను దూరం చేయడానికి నా తండ్రి గారు సహాయపడినట్లు భావన కలిగింది. విష్ణు సహస్రనామంలోని 68వ నామానికి తగిన గాథను సూచించినట్లై సంతృప్తి కలిగింది. వేదాలలో ఒక సందర్భంలో భగవంతుడైన విష్ణువు యొక్క ఎన్నో గుణగణాలలో ఒక గుణమైన ఆనందాన్ని కొలవడానికి జరిగిన ప్రయత్నాలను గూర్చి వర్ణించడమైంది. తైత్తిరీయ ఉపనిషత్తులోని మొదటి అధ్యాయం ఆనందవల్లి. దీనిలో భగవంతునికి ఉన్న అనంత గుణగణాలలో ఒకటైన ఆనందం గురించి విపులంగా చూడగలుగుతాం. భగవంతుడైన శ్రీ మహావిష్ణువుకున్న ఆనందమనే గుణం యొక్క లక్షణం ఏమిటి, అది ఎంత పరిణామంలో ఉండగలదు అన్న దానిని ఈ కింది విధంగా వివరించారు. యువకుడైన ఒక వ్యక్తి భగవంతుని ఆశీర్వాదం వలన అత్యధిక విద్యా వినయ సంపన్నుడు, కర్తవ్య నిర్వహణలో పాదరసంలా చురుకైనవాడు, తనకన్నా పెద్దవానిని కూడా సంరక్షించేవాడు, ఈ ప్రపంచాన్ని దానిలో ఉన్న వెలలేని సంపదనంతటినీ కలిగిన ఆగర్భ శ్రీమంతుడు అనుకుంటే, అతని ఆనందాన్ని ఒకటిగా లెక్కించుకుంటే
దానిని ఒక మానవ ఆనందం అని సౌకర్యం కోసం భావిద్దాం. దీని ఆధారంగా ముందుకు లెక్కిస్తూ పోతే మనుష్య గంధర్వుల ఆనందాన్ని 100 మంది మానవుల ఆనందంగా తీసుకోవచ్చు. దేవగంధర్వుల ఆనందం 10,000 మానవుల ఆనందంతో సమానం. తమ తమ లోకాలలో దీర్ఘకాలంగా వసించే ఆత్మల ఆనందం 100,000 మానవుల ఆనందంతో సమానం. స్వర్గంలో జన్మించి నివాసముండే దేవతల ఆనందం 10 లక్షల మానవుల ఆనందానికి సమానం. తమ కర్మల ద్వారా స్వర్గానికి చేరిన దేవతల ఆనందం 10 కోట్ల మానవుల ఆనందంతో సమానం. స్వర్గంలో నివసించే భగవత్ స్వరూపుల ఆనందం 100 కోట్ల మానవుల ఆనందానికి సమానం. ఇలా ఇంద్ర, బృహస్పతి, బ్రహ్మ వంటి ముఖ్యుల ఆనందం యొక్క పరిణామాన్ని కొలుచుకుంటూ పోతే శ్రీమన్నారాయణుని విశేష గుణమైన ఆనందం కొన్ని కోట్ల రెట్లు అని లెక్కించే ప్రయత్నం జరిగింది. అయినా ఉపనిషత్తుకు సంతోషం కలగలేదు. అయ్యయ్యో, పరమానంద స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు యొక్క ఆనందం విలువ ఇంతేనా అని చిన్నపోయింది. ఇది కాదు లెక్క అనిపిస్తోంది. అందుకే కొత్తగా లెక్క ప్రారంభించి ఈ కోట్ల రెట్లు మానవ ఆనందంతో మొదలుపెట్టి పైకి పోతే ఈ లెక్క అనంతం అని అర్థమవుతుంది. ఈనాటికి కూడా ఈ లెక్క తేలలేదు. లెక్కించడం జరుగుతూనే ఉంది, ఇంకా సాగుతూనే ఉంటుంది. అయినా భగవంతుడైన శ్రీమన్నారాయణుడికి ఆనందమనే గుణం ఎంత పరిణామంలో ఉందో లెక్కించతరమా? వేదాలు అంకెలలో లెక్కలలో బంధించలేకపోయాయి. నిత్యసూరులుగా కీర్తించబడే అనంతుడు, గరుడు, విశ్వక్సేనుడు వంటి వారు కూడా నిత్యము మహావిష్ణువు యొక్క పరమపదమైన వైకుంఠంలో ఉంటూ కూడా ఈ లెక్కను కొనసాగించలేకపోయారు. వేదాల వంటివే లెక్కించడంలో తడబడ్డాయి. అలా గుణించడానికి లెక్కించడానికి వీలు కాని పరిణామంలో ఆనందగుణ సంపన్నుడైన శ్రీ మహావిష్ణువుకు జ్యేష్ఠ అన్న పేరు వచ్చింది. అందుకే ఆయన దేని చేత కూడా కొలవబడలేనివాడు. కావున ఆయన జ్యేష్ఠుడు. దీన్ని స్పష్టీకరిస్తూ సర్వదానుభవేప్యైత్యే అదృష్టాపారభూతితః జ్యేష్ఠః ఈ విధంగా నిరుక్తి సూచించింది. ఆయనకున్న ఒక అనంతమైన ఆనంద గుణ సంపత్తిని అనుసరించే నమ్మాళ్వారు శ్రీహరిని అరావముదమని కీర్తించారు. తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఉన్న కుంభకోణంలో భగవంతుడైన శ్రీమన్నారాయణుడు అనంత శయనంపై విరాజిల్లుతూ తన శిరస్సును కాస్త పైకి లేపి నమ్మాళ్వారుల వారి స్తోత్ర పాఠాలను వింటున్నట్లు దర్శనమిస్తారు. శ్రీరంగం లాంటి ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాల కంటే ఇక్కడ ఈ ప్రతిమ కాస్త భిన్నంగా ఎత్తిన శిరస్సుతో అలరారుతూ ఉంటుంది. లేవడానికి సిద్ధమవుతున్నాడా పరమాత్మ అన్న భావం తప్పక కలుగుతుంది. దీనిని ఉత్తాన శయన రూపం అంటారు. దీని గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. తొలి రోజుల్లో ఇక్కడ కూడా శయన రూపంలోనే శ్రీరంగంలో లాగానే ఉండేవారు పరమాత్మ. ఒకసారి తిరుమంగై ఆళ్వారుల వారు ఇక్కడికి దయచేశారు. భగవంతుని ఈ అద్భుత రూపానికి ముగ్ధుడై ఆయనతో సంభాషించదలచాడు. భక్తుని కోరికను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు మన్నింపదలచి తలనెత్తి లేవనారంభించాడు. భగవంతుని ఈ అపార కరుణకు కరిగిపోయిన భక్త శిఖామణి అయిన తిరుమంగై ఆళ్వారు భగవంతుని తిరిగి విశ్రమించమని విన్నవించుకున్నాడు. కానీ తన భక్తుని భక్తిని ముల్లోకాలకు చాటి చెప్పదలిచిన భగవంతుడు అలా లేస్తున్న ముద్రలోనే ఉండడంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. మా తండ్రి గారు ఈ ప్రదేశంలో చాలా కాలం వరకు నివసించడం వలన ఈ మందిరంతో ఈ ప్రతిమతో ఎక్కువ మక్కువను పెంచుకున్నాను. ఇక్కడి మూల విరాట్ చెంతనున్న ఉత్సవమూర్తి శయన రూపం చూసి మన కళ్ళు చెదిరిపోతాయి. కళ్ళు తిప్పుకోలేని అందం ఆయనది. ఆనందాన్ని కలగజేసేది. మా నాన్నగారిది కవి హృదయం. అందుకే ఆయనను అందమైన ఊహ కలిగింది. ఉత్సవమూర్తి అందాన్ని తనివి తీరా ఆనందించామన్న భావంతో మూల విరాట్ ఆళ్వారుల వారి కోసమని తలను పైకెత్తినట్లని రూపకల్పన చేశారు. అలా అంతులేని అందాన్ని చూసి ముగ్ధుడై ఆ ఉత్సవమూర్తి యొక్క గుణగణాలను పూర్తిగా లెక్కించలేక ఈనాటికి దర్శించుకుంటూ
మూల విరాట్టు అలా ప్రతిమలా ఉండిపోయేదా అన్న భావం కలుగుతూ ఉంటుంది. శేషే శయనాస్తవ పృష్ఠభాగే త్వమేవ భూయాస్తసురమ్య భావం అలోకితుం సదా రమేషదేవ ముత్తానభావం తనుషే ముఖేన. అనంత కళ్యాణ గుణదాముడైన పరమాత్మైన విష్ణువునకు అందుకే జ్యేష్ఠ అని నామకరణం చేశారు. మనమందరము కూడా ఆ శ్రీరంగంలో ఉన్నటువంటి అనంతశయనుని, అలాగే కుంభకోణంలో ఉన్నటువంటి ఆ అనంత శయనమూర్తిని ధ్యానం చేసుకుంటూ ఓం జ్యేష్ఠాయ నమః, ఓం జ్యేష్ఠాయ నమః, ఓం జ్యేష్ఠాయ నమః అన్న నామాన్ని భక్తితో జపిద్దాం. ఎంత వెచ్చించినా తరగని గుణాలు మనకు కలుగుగాక అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఒక చిన్న నీతి కథ చెప్పుకుందామండి. భగీరథ ప్రయత్నం. పూర్వము భగీరథుడు మహారాజు రాజ్యమును పరిపాలించుతూ ఉండెను. అతని గురువు పేరు త్రితలుడు. పూర్వజన్మ పుణ్య సంస్కారముచే భగీరథుడు గురుబోధన చక్కగా అనుభూతి ఉనర్చుకుని ఆత్మజ్ఞానమును బడిసి జనక మహారాజు వలె నిర్లేపముగా రాజ్య వ్యవహారమును గావించుతూ ఉండెను. ఇట్లుండ ఒకనాడు కొందరు పౌరులు నృపాలుని వద్దకు వచ్చి ఈ ప్రకారముగా మనవి చేసుకున్నది. మహారాజా, మీరు ఆనందముగా రాజ్యపాలనము చేయుచున్నారు, కానీ మీ పితరులకు సగరపుత్రులు కపిల మహర్షి యొక్క శాపవశాత్తు నితరలోకములందు నానా దుర్గతులను పొందుచూ ఉన్నారు. ఎన్నో ఇడుములకు లోనగుచూ ఉన్నారు. వారి వంశమున పుట్టిన మీరు వారి బాగోగులను ఒకంత విచారించవలసి ఉన్నది కదా. వారి క్షేమమునకు వలసిన విధానములను ఆచరించవలసి ఉన్నది కదా. స్వర్గమున ప్రవహించుతున్న మందాకిని నదిని భూలోకమునకు తెచ్చినచో ఆ మహాస్రవంతి యొక్క పవిత్ర స్పర్శచే మీ పితరులందరూ కూడా తరించిపోగలరు. కాబట్టి భూపాల, ఆ గంగానదిని భూలోకమునకు తీసుకువచ్చు ప్రయత్నం ఆచరింపుడు. వారి వాక్యములను విన్న పిమ్మట భగీరథుడు తన పితరులను సగరపుత్రుల యొక్క క్షేమమును వాంఛించిన వాడై ఏకాంతమునకు పోయి తీవ్ర తపంపును ఆచరించాడు. గంగాదేవిని, పరమశివుని, జహ్ను మహర్షిని స్తోత్రంలో చేయుచు ఆ ముగ్గురిని భక్తితో ఆరాధింపదొడంగారు. కొంతకాలము నాకు గంగాదేవి ఆకాశమున ప్రత్యక్షమై ఏ కారణము చే తన్ను ఆహ్వానించుతున్నాడు అని ప్రశ్నింప, రాజు, తల్లి, మా పితరులు లోకాంతరములందు నానా బాధలను పొందుతున్నారు. నీవు భూలోకమున అడుగుపెట్టినచో నీ యొక్క పవిత్ర స్పర్శచే వారందరూ తరించి సద్గతి నొందగలరు. కాబట్టి భూలోకమునకు దయచేయము అని పలికెను. ఆ వాక్యములను విని గంగాదేవి ఇట్లు నుడివెను. భూపాల, నేను గనక భూలోకమునకు వచ్చినచో ఎందరో పాపాత్ములు, దురాచారపరులు నాలో స్నానము చేసి వారి పాప జాలమును నాలో విడుచుదురు. ఆ పాప భారమును నేనెట్లు మోయగలను? కాబట్టి రాజాలను. గంగాదేవి యొక్క ఈ వచనములను విని భగీరథుడు సహేతముగా ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవి, కేవలము పాపులేనా నీలో స్నానం చేయునది? పుణ్యాత్ములు చేయరా? సాధవో న్యాసిన శాంత ధర్మిష్ట లోకపావనాః అరణ్యాఘంతే జంగాస్తే శ్వాస్తే గబద్ధరి. సాధుపుంగవులు, త్యాగశీలురు, శాంత స్వభావులు, ధర్మపరాయణులు, లోకపావన తత్పరులు ఎందరో నీలో స్నానం చేయుదురు. మూర్తి భవించిన పుణ్యరాశులే వారు. వారి ప్రతి అంగము పుణ్యముచే తొణికిసలాడుచూ ఉండును. వారు సాక్షాత్ పుణ్యమూర్తులు. పాపమును పోగొట్టు శ్రీహరి వారి హృదయ సీమలందు విరాజమానుడై ఉండును. అట్టి పుణ్యాత్ములు నీలో స్నానం చేయునప్పుడు వారి పుణ్యమును నీలో కలుపుదురు. ఆ పుణ్యము పాపమును తొలగించి వేయును. కావున తల్లి,
గంగాదేవి నీకు అహితమేదియూ కలగనేరదు, భూలోకమునకు అవతరించుము. ఈ విధంగా భగీరథుని ప్రార్థనను, న్యాయసమ్మతమైన ఆ వాక్యములను విని గంగాదేవి సంతృప్తి నొంది వెంటనే భూలోకమున అవతరించెను. ఆ తీర్థరాజం యొక్క స్పర్శచే భగీరథుని పితరులైన సగర పుత్రులందరూ పాప విముక్తులై సద్గతిని బడిసిరి. భగీరథుని తీవ్ర ప్రయత్నమునంచే భూలోకమునకు వరప్రసాదం వలన లభించిన దౌడచే ఆ పావన స్రవంతికి భాగీరథి అని నామకరణం అనర్చబడేది. ఆ గంగామ తల్లి వలననే భారతదేశమునకు కళాకాంతులు లభించినవి. భగీరథుడు ఎంతయో గొప్ప ప్రయత్నమాచరించి పట్టుదల వహించి గంగావతరణమును మహోన్నత కార్యమును సాధించను. కనుకనే భగీరథ ప్రయత్నము అను పదము లోకమున వాడుకలోనికి వచ్చను. ఏది అయినా సత్కార్యమును ప్రారంభించినప్పుడు మధ్యలో ఎన్ని ఆటంకములు సంభవించినను వారిని లెక్కచేయక ముందుకు నడుస్తూ అడుగును వేస్తూ ఉంటే భగీరథ ప్రయత్నం చేయుచున్నాడు అని అంటూ ఉంటారు. కార్యమును సాధించేవాడు ఉత్తమోత్తముడు. ఈ కథలో స్వామివారు మనకి చెప్పిన నీతి, మోక్ష మార్గమున చనునట్టి సాధకుడు తీవ్రతర అధ్యవసాయము కలవాడై ఆ ప్రకారము భగీరథ ప్రయత్నం ఆచరించి త్రోవలో వచ్చు అవాంతరములను సరుకుగొనక ఈ జీవితమందే మోక్షరూప మహోన్నత లక్ష్యమును సాధించి వేయవలెను అని స్వామివారి నీతి. స్వామివారు మనకు చెప్పినటువంటి ఆ నీతిని తప్పకుండా గ్రహిద్దాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ.